హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనేంటంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. మా అక్కయ్య పంపించిందండి చట్టి మామిడికాయలు. ఇది చాలా బాగున్నాయండి ఇవి. అయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేది మామిడికాయతోని ఫ్రైడ్ రైస్ చేద్దాం అనేసి. ఉం, ఓకేనండి, చూడండి బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అందరూ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడైతే అందరూ ప్రతి ఇంట్లో చేస్తారండి కంపల్సరీ. మామిడికాయ కొంచెం తురిమేసి ఇలా ఏదో మామిడికాయ తురుము, దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, కరివేపాకు, పల్లి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పసుపు, కొంచెం అల్లము ఇష్టం అండి. అల్లం వేసుకోవాలంటే వేసుకోండి, లేకుంటే సాల్ట్ అండ్ ఆయిల్. ఇది రైస్ అండి. ఒక 2 పావులు ఆయిల్ వేసుకుందామండి. 2 పావులు మంచి పుల్లగా ఉండాలండి, ఎందుకంటే మామిడికాయ 2 పావుల మీద కొంచెం వేస్తున్నానండి. పుల్లగా ఉండాలండి మామిడికాయ. ఇది చూస్తే ఇట్లా ఎల్లో లాగా ఉంది కానీ చాలా పుల్లగా ఉందండి. కాయలు గ్రీన్గానే ఉన్నాయి కానీ లోపల ఇది అక్కయ్య వాళ్ళు ఏం చేశారంటే అది కొరియర్ చేసేవరకు 3 days పట్టింది. దానివల్ల లోపల పైన గ్రీన్గానే ఉంది కానీ లోపల మట్టుకు ఇట్లా ఎల్లో కలర్ వచ్చింది, కానీ గట్టిగా ఉంది కాయ. ఏమి ఖరాబ్ ఏం కాదు. అంటే ఇక పచ్చడి పెడితే ఏమి అన్నట్టు ఇక పచ్చడి అయితే పెట్టడం లేదు, కానీ మామూలుగా ఇలా చేసుకోవడానికి జీలకర్ర, ఆవాలు వేసానండి. ఆ తర్వాత కొంచెం శనగపప్పు, ఆ తర్వాత పల్లీలు. నేను ఇందులో ఎండుమిరపకాయలు కాకుండా నేను పచ్చిమిర్చితో చేస్తున్నానండి. పచ్చిమిర్చితో ఎండలతో స్టవ్ దగ్గర వంట చేయడం అంటే మహా ఇదిగా ఉందండి. అవి కొంచెం కాలేయి కదండి, పప్పు అదంతా కాలేదు. ఉల్లిగడ్డలు అవసరం లేదండి. ఎల్లిగడ్డలు ఒకవేళ మీకు ఎల్లిగడ్డలు కూడా అవసరం లేదు అనుకున్నా కూడా చేసుకోవచ్చు అండి, అలా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఇట్లా ఎర్రగా అయ్యేదాకా ఆ తర్వాత పచ్చిమిర్చి వేద్దాము. కొంచెం పచ్చిమిర్చి చేస్తున్నాం కనుక దానికి సరిపోయేది ఒక 5 పచ్చిమిర్చి ఇది వేస్తానండి. కొంచెం అల్లం వేస్తున్నానండి, స్మెల్కి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం అంతా నూనెలో దాని పచ్చి వాసన పోయేంత వరకు చూడండి. అలా టేస్ట్ కొంచెం ఇంగు వేద్దామండి, బాగుంటుంది. ఫ్రైడ్ రైస్కి ఏదైనా కూడా ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం చిటికెడంత కలర్కి పసుపు వేద్దాం, కొంచెం. అండ్ కొంచెం సాల్ట్ అండి, సరిపోయేంత ఒక స్పూన్. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ప్రాబ్లం అయితే చక్కగా. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మనము ఇది మామిడి తురం ఉంటుంది కదండి, ఇది చూడండి, ఇదంతా వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించాలి. మంచి స్మెల్ వస్తుందండి, గుమ్మ మామిడికాయలు. కొంచెం చిన్నగా నూనెలంతా ఉడికిద్దామండి, ఎందుకంటే మంచిగా వేగి అన్నాన్ని బట్టి మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు కూడా. మామిడికాయ సీజన్ అయ్యండి. ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్ వేద్దామండి. ఈ రైస్ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా ఉడికింది. ఇప్పుడు ఇది అన్నం అంతా కుళ్ళ చేసి, అన్నం వేడిగా ఉంది, ఇదంతా చాలా వేడిగా ఉంటుందండి. అసలు అమ్మా ఎంత వేడి అంటే ఇదో ఇలా వేసేసి చక్కగా ఇలా కలుపుదామండి. అంతా కలిపేస్తే ఇది చూడండి, ఇది అంతా మంచిగా మామిడి తురుమంతా కలిసేటట్టుగా మనం బాగా ఆయిల్ ఉడికిచ్చాం కదా దాన్ని, సూపర్గా చూడండి.
ఒక్కదానికి ఒకటి అతుక్కోకుండా. ఇది బాస్మతి రైస్ చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో ఉండదండి, అందుకే ఇది మన రైసే, ఇంట్లో వాడే రైస్నే చేశాను. మన రైస్ ఇట్లా చేసేయడం బాగుంటుందండి రుచిగా, ఈ రైస్తోనే. విన్నారంటే ఎంత బాగుంది చూడండి, అసలు చూస్తుంటేనే హా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. మామిడికాయల సీజన్ ఉందండి. రోజు పడే వాళ్ళకైతే మంచిగా రోజు తీసుకొని తినొచ్చండి. ఇది దేవుడికి కూడా పెట్టొచ్చండి, ఇది ప్రసాదం. ఓన్లీ ఇది సీజన్ అప్పుడే దొరికితే కనుక భగవంతుడికి కూడా రుచి చూపించాల చేస్తాం మేము. దేవుడికి కూడా పొద్దున పూజ టైంకి అప్పుడప్పుడు ఈ సీజన్ అప్పుడు ఇలా చేసి పెట్టేస్తామండి. మరి కూడా చూడండి ఏం వేసాను, శనగపప్పు ఉంటే మీకు ఇష్టం అనిపిస్తే మినపప్పు కూడా వేసుకోవచ్చండి. మనకి హెల్త్ పరంగా మంచిగా పప్పులు అందుతాయి. సీజన్ వేసి చూడండి ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా. ప్లస్ స్టవ్ ఆపేద్దామండి. అన్ని ఎండుమిర్చితో కూడా చేయొచ్చండి. నేను ఎందుకంటే పచ్చిమిర్చితో చేశాను. ఇది తింటూ ఈ పచ్చిమిర్చి నమ్ముతుంటే సూపర్గా ఉంటుందండి. కారం కారంగా, అంటే నూనెలో ఉడికిచ్చాను కనుక అంత కారమే ఉండదు, చక్కగా ఉంటుందండి. ఓకేనండి, మీరు కూడా చేయండి, పిల్లలు మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ కామెంట్స్ తప్పకుండా పెట్టండి. ఓకేనా, బాయ్ అండి.